వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విబాతే పవన్ కుమార్. అభి మై ఇప్పుడు నేను సికింద్రాబాద్లో ఉన్న సికింద్రాబాద్ ఏరియాలో చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అది 5 రూపీస్ ఫుడ్ అనమాట. సో 5 రూపీస్ ఫుడ్ది నేను ఆల్రెడీ బ్లాగ్స్ కూడా చేశాను మీకు. ఇది హరే రామ హరే కృష్ణ చారిటీ నుంచి ప్రొవైడ్ చేస్తారు. 5 రూపీస్కే ఉంటుంది. స్టూడెంట్స్కి, లేబర్స్కి, ఇంకా క్యాబ్ డ్రైవర్స్కి కానీ ఆటో డ్రైవర్స్కి అందరికీ చాలా ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం భోజనం అనమాట. సో 12 o'clock నుంచి 2 o'clock వరకు ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో 3 o'clock వరకు కూడా ఉంటుంది, ఎందుకంటే చాలా తక్కువ మంది రావడం వల్ల. సో ఇక్కడైతే బాగానే వస్తారు పబ్లిక్. ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. అపోలో హాస్పిటల్ లైన్లో ఇటు సైడ్ బస్సెస్ కూడా నిల్చుంటాయి అనమాట. ఇక్కడే బస్ స్టాప్ ఉంటుంది. మదర్ తెరీసా స్టాచ్యూ ఉంటుంది ఇటు సైడ్. సో చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా నేను తీసుకుంటా. ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ కొన్ని చోట్ల చూపించాను కదా, నేను చాలా చోట్ల ఇంకా నియర్లీ 150-200 బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళవి. ఇంకా చాలా చోట్ల ఇంకా ఇన్స్టాల్ చేసేది ఉంది. ఈరోజు సాటర్డే, ఇప్పుడు 12:30 అయిపోతుంది. సో ఇప్పుడైతే చాలామంది వస్తారనమాట. సో నేను కూడా తీసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రోజు వెరైటీ ఉంటుంది. ఇంకొంచెం వెరైటీస్ పెంచాలి అని నా సమాచారం అన్నమాట. ఇవి సికింద్రాబాద్లో కన్నా హైదరాబాద్ సైడ్లో చాలా ఉన్నాయన్నమాట. సో ఒక 2-3 అయితే నేను కవర్ చేశాను. ఇది కూడా ఇక్కడ అన్నమాట. సో మనం సికింద్రాబాద్ స్టేషన్కి కనుక వస్తే మనం ఇక్కడ ట్రై చేయొచ్చు. సమ్టైమ్స్ ఇక్కడ బస్సెస్ ఆగుతాయి. 49M, 8A ఇవన్నీ ఆగుతాయి అన్నమాట. సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చే బస్సులు. ఇక్కడ ఏరియా వాళ్ళు కాకుండా చాలామంది దారిలో వెళ్ళే వాళ్ళు కూడా తింటూ ఉంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఒక వాటర్ ప్యాకెట్ ప్రొవైడ్ చేస్తారనమాట. వాటర్ ప్యాకెట్ పెద్ద ఎక్కువ రేట్ ఏమి ఉండదు కాబట్టి ये लोग अगर 2 वाटर पैकेट्स भी प्रोवाइड करे तो कोई भी दिक्कत तो नहीं होने वाला है. सो अभी समर है तो 2 वाटर पैकेट प्रोवाइड करने की मैं विनती करता हूँ इनसे. సో అవి చూద్దాం. ఇప్పుడు నమస్తే అన్న. ఒకటి 5 రూపీస్. సో 5 రూపీస్ తీసుకుంటున్నా ఫుడ్. చూసారు కదా, తీసేసుకున్నా. ఫుడ్ చాలా బాగుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు వచ్చినా ట్రై చేయొచ్చు. ఆవకాయ పచ్చడి, ఇంకా రైస్, ఆలుగడ్డ కూర ఉంది ఈరోజు. లేకపోతే సాంబార్ కూడా ఉంటుంది. సో ఒక వాటర్ ప్యాకెట్. సో టేస్ట్ చెప్తాను నేను నేనైతే తినేసిన. చాలా బాగుంది. ఇక్కడ కూడా బాగుంది. సో మనం కొంతమందిని అడిగి యూట్యూబ్ ఛానల్ ఎవరు కూడా రివ్యూ ఇవ్వడానికి రెడీగా లేరు, కానీ మనం ఇక్కడికి వచ్చినా ట్రై చేయొచ్చు, తినొచ్చు. వీళ్ళైతే ఎవరు రివ్యూ కూడా ఇవ్వడానికి రెడీగా లేరు. అందరు భయపడతారనమాట ఏమైపోతుందో అనేసి. అట్లా ఏం కాదు, హెల్ప్ఫుల్ కోసం మనం వీడియోస్ తీస్తామనేది వీళ్ళకి ఎప్పటికీ అర్థమవుతుందో తెలీదు. సో ఇంతే. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ వీళ్ళ రివ్యూ ఏదైనా కానీ ఫుడ్ అయితే బాగుంది.